కొంతమంది సత్యంలో ఉండి చెడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అది ఎలా సాధ్యం అంటే, నేను చెప్పాను కదా వాటర్ ప్రూఫ్ అని. ఈ వాటర్ ప్రూఫ్లు దేవుని వాక్యంలో ముంచి తీసినా లోపలికి ఏం వెళ్ళదు, వాక్యం వెళ్ళదు. ఉంటారు ఇంకా వాళ్ళు ఎక్కడ, ఇంకా తప్పదు. అది లోపల ముంచి తీసేస్తున్నా కూడా లోపలికి వెళ్ళలేదు వాక్యం. లోపలికి వెళ్ళకపోతే నువ్వు వాటర్ ప్రూఫ్, వాక్యం ప్రూఫ్. అర్థమైందా? అదేదో చూడండి, సముద్రంలో చేపకట, ఉప్పు చేప, ఉప్పులో ఉన్న చేపకి, ఉప్పు నీటిలో ఉన్న చేపకి ఏం అంటుకోవట్లేదట, ఉప్పు అంటుకోవట్లేదట. అది ఉప్పు నీటిలోనే ఉంటుందట, కానీ దానికి ఏం అంటుకోదు, ఉప్పు అంటుకోదు. ఎంతసేమే మనం సత్యవాక్యంలో ఉంటాం, కానీ మన బతుకులో కానీ కనబడదు సత్యం, మన బతుకులో కనబడదు నీతి, మన బతుకులో కనబడదు మంచితనం, మన బతుకులో కనబడదు యథార్థత. సో దాని అర్థం ఏంటంటే, నేను సత్యవాక్యంలో మునిగి తేలుతున్నాను కానీ అది నా హృదయంలోనికి రాలేదు. ఒకవేళ రాకపోవడం అంటే దాన్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు, లేకపోతే చీకటి స్థాయి పెరిగిపోయి వెలుగు స్థాయి తగ్గి ఉండొచ్చు.